వైకుంఠ ఏకాదశి హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. ఇలా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతుంటారు. మరి ఈ ఏడాది జనవరి 10న వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజున పూజ ఏ విధంగా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాము. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారని ప్రముఖ జ్యోతిష నిపుణులు మాచరాజ్ కిరణ్ కుమార్ చెబుతున్నారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారని అంటున్నారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. సమస్త కోరికలను తీర్చి పాపాన్ని హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తారు. కాబట్టి దీన్ని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాదులు ముగించుకొని భక్తి శ్రద్ధలతో వైష్ణవాలయాలు దర్శించాలని చెప్తున్నారు. ముఖ్యంగా విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయని చెప్తారు. అలాగే ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ పూజ చేస్తే సంవత్సరం మొత్తం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలు విశేష ఫలితాలు. తర్వాత ఫోటో ఎదురుగా వెండి లేదా మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించి తెల్లగన్నె, నందివర్ధన్, తుమ్మి పూలు, జాజి పూలు ఏ పూలతో స్వామిని పూజించి పూలతో పూజించడం ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ 2 మంత్రాల్లో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు జపించాలి. తర్వాత అగరబత్తులు వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి. ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేసిన విన్న సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, మోక్షానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. ఓం నమో నారాయణాయ.